హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం చింత చిగురు తోటకూర కలిపి పప్పు చేస్తున్నాను. ఆకుకూర పప్పు సూపర్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. హెల్దీగా కూడా ఉంటుంది. ట్రై చేయండి, చాలా బాగుంది. ఫస్ట్ టైం ట్రై చేశాను, అయినా బాగా వచ్చింది. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఎప్పుడు వేసే ఆకుకూరలే కాకుండా ఇలా డిఫరెంట్గా ఆకుకూరలు కూడా కలిపి ట్రై చేస్తూ ఉండండి. ఆకుకూర హాఫ్ కట్ట తీసుకున్నాను, ఇంకా చింత చిగురు ఒక గుప్పెడు అనమాట. రెండు సేమ్ క్వాంటిటీ అనమాట. తీసేసుకొని టొమాటోస్ 3, పచ్చిమిర్చి 7 తీసుకొని నీట్గా కడిగేసుకొని వీటిని కూడా కట్ చేసేసుకొని ఇంకా మన కందిపప్పును కూడా తీసుకొని నీట్గా కడుక్కుందాము. ఈ ఆకుకూరలు 3 టైమ్స్ కడిగితే వాటిలో ఉన్న ఇసుకంతా పోతుంది కదా. కందిపప్పు కూడా నేను చూపించే కప్పుతో 1 గ్లాస్ వేసుకుంటున్నాను. మీరు ఏ కప్ అయినా గ్లాస్ అయినా తీసుకోండి. వేసుకొని చక్కగా దాన్ని కూడా వాష్ చేసేసుకొని, వాష్ చేసిన దాంట్లో ముందుగా టొమాటోస్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేయట్లేదు, ఉల్లిపాయ హాఫ్ బద్ద తీసుకున్నాను. టొమాటోస్ కూడా వేసేసుకొని ఇంకా ఆకుకూరని కూడా ఈ టైంలోనే వేసేసుకుంటున్నాను. నీట్గా కడిగేసుకొని వేసేసుకొని ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ మీకు తెలిసిందే కదా. ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా ఉంటే మన రెసిపీ సూపర్గా వస్తుంది. కరెక్ట్గా వేసుకోండి. ఇంకా నేను కారం ఏం వేయట్లేదు. పసుపు ఒక 1 స్పూన్ అంత వేసాను, చిన్న స్పూనే. వేసేసుకొని దాంట్లో చింతపండు ఒక ఇంత ముక్క వేసుకుంటున్నాను. చిన్న ముక్క వేసుకోండి, ఎందుకంటే చింత చిగురు మళ్ళీ నేను 2 వేసాను మర్చిపోయి, అందుకే 1 పీస్ తీసేసుకుంటున్నాను. పుల్లగా ఉంటుంది కాబట్టి చింతపండు ఎక్కువగా వేస్తే మరీ పుల్లగా అయిపోయి ఇంకా తినబుద్ధి కాదనమాట. వేసుకొని వాటర్ తగినన్ని వేసుకొని కప్పుకి 3 కప్స్ వాటర్ కదా, 1 కప్పు పప్పుకి ఇంకా వేసుకొని చక్కగా మూత పెట్టి 5 విజిల్స్ పెట్టేసుకుందాము. మన పప్పు కూడా సూపర్గా ఉడికిపోతుంది. 5 విజిల్స్కి ఈవెన్గా ఉడికిపోతుంది. 5 విజిల్స్కి టెక్స్చర్ చూపిస్తాను. ఇప్పుడు మూత తీసుకొని ఆవిరంతా పోయేంత వరకు తీసేసుకొని మూత తీసుకొని పప్పులో తగినంత ఉప్పు, కొత్తిమీర వేసేసుకొని చక్కగా రుబ్బుకొని తాలింపు వేసేసుకుందాము. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో 5 విజిల్స్కి. ఇంకా మీరు ఇంకాస్త స్పైసీగా కావాలనుకుంటే పచ్చిమిర్చిని పెంచుకోండి. మ్యాక్సిమం ఆకుకూర పప్పుల్లో నేను కారం వేయను, ఇప్పుడు కూడా వేయట్లేదు. ఇంకా కొత్తిమీర 1 పిరికెడు వేసేసుకుందాము. మన పప్పులో ఇలాంటి ఆకుకూరల రెసిపీస్లో సూపర్గా ఉంటుంది టేస్ట్. వేసేసుకొని ఉప్పు కూడా 1 స్పూన్ అంత వేసుకొని చక్కగా రుబ్బేసుకొని, ఇదిగోండి బాగా నలిగిపోయింది కదా, ఇలా రుబ్బేసుకొని ఇంకా తాలింపు కోసం స్టవ్ దగ్గరికి వెళ్ళిపోదాం. స్టవ్ మీద కళాయి పెట్టేసుకుందాము. ఇంకా స్టవ్ వెలిగించేసుకొని కళాయి పెట్టుకొని తాలింపుకి మీకు తెలిసిన ఇంగ్రీడియంట్సే కదా, ఇంకా వేసేసుకుందాము. ఆయిల్ 2 స్పూన్స్ అంత సరిపోతుంది. పప్పులకి చారులకి ఎక్కువగా ఏం పట్టదు. 2 స్పూన్లంత ఆయిల్ వేసుకుంటున్నాను. వేసేసుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర మాత్రమే వేస్తాను. పప్పుల్లో తాలింపు గింజలు వేసుకోను, నాకు తినాలనిపించదు, అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకా మా వాళ్ళకు కూడా పప్పులు తగులుతూ ఉంటే తినరు, అందుకే వేయట్లేదు. ఇంకా 1 స్పూన్ జీలకర్ర, ఆవాలు కూడా ఒక 1 స్పూన్ వేసేసుకొని చక్కగా దాంట్లో ఇప్పుడు 1/2 గర్భం వెల్లుల్లి దంచి వేసుకుంటున్నాను. అది కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి 2 ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకొని ఈ తాలింపుని మన ఆకుకూర పప్పులో మిక్స్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి తాలింపు అయితే లాస్ట్లో ఉంది ఫ్రై అవ్వడానికి. ఈ టైంలో కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ముందుగా వేస్తే కలర్ మారిపోతుంది, ఫ్లేవర్ కూడా అంత అనిపించదు. అందుకే నేను ఎప్పుడైనా సరే లాస్ట్లోనే వేస్తాను. వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని
ఈ తాలింపు చూడండి, కలర్ చూస్తేనే ఫ్రై అయిపోయిందని అర్థమవుతుంది కదా. ఇంకా దీన్ని పప్పులో మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుంటుందంటే టేస్ట్ కూడా అంతే బాగుంది. ఎప్పుడు తినే ఆకుకూరల్లా కాకుండా ఇలా కూడా సీజనల్గా దొరికే ఆకుకూరల్ని కూడా రెండు కలిపి కాంబినేషన్ చేసుకుంటే సూపర్గా రెడీ అవుతుందండి. ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.